సత్యరాజు సీతారామయ్య. సత్యరాజు సీతారామయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం నాటి తణుకు తాలూకా కంతేరు గ్రామంలో సత్యరాజు రామన్న సీతమ్మ దంపతులకు 1864 డిసెంబర్ 11వ తేదీన జన్మించారు. వీరు న్యాయవాద వృత్తిని చేపట్టి బాగా సంపాదిస్తున్న సమయంలో పత్రికలను నడపాలన్న ధ్యేయంతో తన వృత్తిని సైతం వదిలివేశారు. పత్రికల ప్రచురణ ద్వారా దేశానికి ఎంతో సేవ చేయవచ్చని వీరు భావించారు. వీరు 1891లో మద్రాసు నుండి ఏసీ పార్థసారథి నాయుడు నడిపిన ఆంధ్ర ప్రకాశికలో జర్నలిస్టుగా అడుగుపెట్టారు. 1893లో దేశోపకారి వారపత్రికను, 1902లో హిందూ సుందరి మాసపత్రికను ప్రారంభించారు. పత్రికల సంపాదకునిగా రోజుకు 18 గంటలు పనిచేసేవారు. ఆ రోజులలో హిందూ సుందరి పత్రికకు 800 మంది చందాదారులు ఉండేవారు. ఒక దశాబ్దానికి పైగా తన జీవితాన్ని ఈ పత్రికలు నడపడానికి ధారపోశాడు. వీరు ఏలూరు మున్సిపల్ కౌన్సిలర్ గా, కంతేరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా, తాలూకా బోర్డు మెంబరుగా వివిధ హోదాలలో తన సేవలను అందించారు. వీరు అనేక తాళపత్ర గ్రంథాలను, శాసనాలను, వ్రాత పత్రులను సేకరించి మద్రాసు మ్యూజియంకు ఇచ్చారు. వంటలక్క, విప్రకుల దర్పణం, వినోద వాహిని మొదలైనవి వీరి ప్రసిద్ధ రచనలు. వీరు కంతేరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా చేసిన సేవలను అప్పటి కలెక్టర్ రూథర్ఫర్డ్, లోకల్ బోర్డుల రిజిస్ట్రారు గోపాలస్వామి అయ్యంగార్లు గుర్తించి ఆ గ్రామం సందర్శించి దానిని మోడల్ గ్రామ పంచాయతీగా తీసుకుని బులెటిన్ లో ప్రకటించారు. వీరు 1945 మార్చి 17వ తేదీ కంతేరులో పరమపదించారు. డిసెంబర్ 11వ తేదీ వీరి జయంతి సందర్భంగా వీరికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్.